ఈ బ్యూటిఫుల్ వ్యూ చూడడానికి ఎర్లీ మార్నింగ్ 2కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఇది వచ్చేసి నంది హిల్స్ బెంగుళూరుకి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అది మీరు ఉండే ప్లేస్‌ని బట్టి కూడా డిస్టెన్స్ పెరగడం, తగ్గడం అనేది అయితే ఉంటుంది. బెంగుళూరు సిటీ మామూలుగా అయితే మనం ట్రాఫిక్‌లో చూడలేము. ఎప్పుడు చూసినా ట్రాఫిక్కే ఉంటది. బట్ ఎర్లీగా కాబట్టి ఇక్కడ మెయిన్ సిటీలో ట్రాఫిక్ అయితే లేదు. నంది హిల్స్‌కి రీచ్ అవ్వాలి అంటే కంపల్సరీ మీరు 4 కల్లా అక్కడికి రీచ్ అవ్వగలగాలి. యాక్చువల్‌గా గేట్స్ ఓపెన్ చేసేదైతే 5:30కి. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి 4:20 అయితే అయింది. అప్పటికే ఫుల్ జనాలైతే ఉన్నారనమాట. అండ్ ఇక్కడికి వెళ్ళడానికి 4 వీలర్ కంటే కూడా 2 వీలర్ అయితే బెటర్. ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటది. 4 వీలర్‌లో వెళ్ళాలి అంటే గనక వీలైనంత ఎర్లీగా బయలుదేరితే అయితే వెళ్ళొచ్చు. వీకెండ్స్ ఆర్ హాలిడేస్ అయితే ఇంకా చాలా ఎక్కువ రష్ అయితే ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళేసరికి ఇలా కార్స్ అయితే వరుసగా ఉన్నాయి. చిన్న రోడ్స్ కాబట్టి ట్రాఫిక్ చాలా ఎక్కువగానే ఉంటుంది. మేము 2 వీలర్‌లో వెళ్ళాం కాబట్టి అలా ట్రాఫిక్‌లో నుంచి చాలా ముందుకైతే వెళ్ళామనమాట. గేట్‌కి ఒక 200 మీటర్స్ ఉండే వరకు అయితే వెళ్ళగలిగాము. అక్కడికి వెళ్ళేసరికి 4:20 అయితే అయింది రీచ్ అయ్యేసరికి. ఈలోపు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశామనమాట. ఇలాంటి ప్లేసెస్‌లో ఎక్కువగా మ్యాగీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఉంటాయి. కూల్ వెదర్‌కి వేడి వేడిగా తినడానికనమాట. సో, అది కంప్లీట్ అయ్యేసరికి అలా గేట్ ఓపెన్ చేసే టైం అయితే అయ్యింది. మొత్తానికి 5:30కి అయితే గేట్ అయితే ఓపెన్ చేశారనమాట. గేట్ ఓపెన్ చేశాక అక్కడి నుంచి ఒక 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది హిల్ టాప్‌కి వెళ్ళడానికి. కొంతమందయితే నడుచుకుంటూ గూడా వెళ్తున్నారు. ఇదంతా ఘాట్ రోడ్‌లా ఉంటది. అలాగే వెహికల్స్ కూడా మంచి కండిషన్‌లో అయితే ఉండాలి. 2 వీలర్స్ అయితే ఒక 4 అయితే ఆగిపోయాయి కూడా కొన్ని చోట్ల. మరీ ఎక్కువగా బెండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం 8 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉంటాయి. కొన్ని చోట్ల మరీ ఎక్కువగా గూడా ఉంటదనమాట. బాగా హైట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. మొత్తానికి అక్కడికైతే రీచ్ అయిపోయాము. అక్కడ ఎంట్రీ కాస్ట్ వచ్చేసి ₹17 అడల్ట్స్‌కి అలాగే కిడ్స్‌కి ₹8. 2 వీలర్ పార్కింగ్ అయితే ₹25, 4 వీలర్‌కి అయితే ₹60 అలాగే బసెస్‌కి అయితే 100 అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. సో, ఇలా ఉంటారనమాట జనాలు అంత రష్‌గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మేము వెళ్ళిన రోజు తక్కువే అనుకోవాలి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే సన్‌రైజ్ పాయింట్ దగ్గరికైతే వెళ్తామనమాట. ఒక 200-300 స్టెప్స్ వరకు అయితే ఉంటాయి. పార్కింగ్ నుంచి పైకి రీచ్ అవ్వడానికి. అలా వెళ్ళే దారిలోనే ఇలా మేఘాలు గూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే బస్ కూడా ఉంటుంది. కేఎస్ఆర్‌టీసీ బస్ స్టాండ్ నుంచి గూడా ఉంటదనమాట. అండ్ ఇక్కడ కొత్తగా గూడా మనకి హిల్ బేస్ నుంచి కూడా పెట్టబోతున్నారు. త్వరలో రాబోతుందనమాట అది. అలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ ఉంటే గనక మనకి ఇట్లా ఈ పైన టెంపుల్స్ కూడా ఉంటాయి. సో, ఆ టెంపుల్స్ అనమాట ఇవన్నీ గూడా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి కొండ ఎక్కడానికి. ఇక్కడ ఉన్న చిన్న టెంపుల్స్ వచ్చేసి ఇలా మనకు వెళ్ళే దారిలోనే ఉంటాయి. వీరాంజనేయ స్వామి దేవాలయం ఒకటైతే ఉంది. అలాగే ఇంకా గణపతి దేవాలయం గూడా ఉంటుంది. ఈ టెంపుల్స్ 2 గూడా మనం సన్‌రైజ్ పాయింట్‌కి వెళ్ళే దారిలో అయితే ఉంటాయన్నమాట. మొత్తానికి మేము వెళ్ళిన ఒక 10-15 మినిట్స్‌కి సన్‌రైజ్ కూడా స్టార్ట్ అయితే అయిందన్నమాట. అండ్ ఇది గూడా ఒక్కోసారయితే ఉంటుంది. ఆ వ్యూ గూడా ఒక్కొక్కసారయితే ఉండదన్నమాట. వెదర్‌ని బట్టి ఉంటుంది. లక్కీగా మేము వెళ్ళిన రోజు అంతా బానే చూడగలిగాము. కొన్ని వీడియోస్‌లో చూసాను నేను ఇంతకుముందు వాళ్ళు వెళ్ళిన రోజు సన్‌రైజ్ లేకపోవడం, లేదంటే ఈ మేఘాలు లేకుండా జస్ట్ సిటీ వ్యూ మాత్రమైతే ఉంటదన్నమాట కొన్నిసార్లు. ఈ మేఘాలు మాత్రం చాలా బావుంటాయండి. నేను చాలా ప్లేసెస్ చూసాను ఇలాంటివి. బట్ ఇది చాలా బాగా అనిపిచ్చింది. ఇది చోళా కింగ్స్ టైమ్‌లో ఆనందగిరి అనే నేమ్‌తో ఉండేదట. అంటే హిల్ ఆఫ్ హ్యాపీనెస్ అనేసి అర్థము. తర్వాత నంది హిల్స్‌గా చేంజ్ చేశారు. ఎందుకంటే ఈ హిల్ పడుకున్న నందిలాగా అయితే ఉంటుందట. అందుకని నంది హిల్స్ నేమ్ అయితే వచ్చింది అని చెప్తూ ఉంటారు. అలాగే మన సన్ రైజింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లెవెన్త్ సెంచరీలో గంగా డైనాసిటీ టైంలో అయితే దీన్ని బాగా డెవలప్ చేశారు. టిప్పు సుల్తాన్ సమ్మర్ టైంలో ఇక్కడ ఉండేవారు అని కూడా చెప్తూ ఉంటారు. ఒక చిన్న ప్యాలెస్ కూడా అయితే ఉంటుంది. దీన్ని హైదర్ అలీ స్టార్ట్ చేస్తే టిప్పు సుల్తాన్ టైంలో అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ పార్కింగ్‌కి మనకి 1000 2 వీలర్స్‌కి అలాగే 300 లైట్ మోటార్ వెహికల్స్‌కి మాత్రమే పార్కింగ్ అయితే ఉంటుంది.
సో వీకెండ్స్ కంటే కూడా వీక్ డేస్లో తక్కువ క్రౌడ్ ఉంటుంది. ఎర్లీగా వెళ్తే మళ్ళీ ఎర్లీగా కూడా రీచ్ అయిపోవచ్చు ఇంటికి కూడా. సో మ్యాక్సిమం వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే కనుక ఈజీగా అయితే వెళ్ళి రావచ్చు. అండ్ క్రౌడ్ అయితే ఫుల్గా ఉందండి. మేము వెళ్ళింది December 25th రోజున అనమాట. మొత్తానికి 7 years తర్వాత బెంగళూరు వచ్చి 7 years తర్వాత క్రిస్మస్ రోజు అయితే వెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత ఉందో. సో ఇంకా కూడా పెరుగుతూనే ఉందన్నమాట. అలాగే ఇక్కడ డ్రోన్స్ కూడా ఎగరేస్తున్నారు. సో ఇది వచ్చేసి డ్రోన్. అలాగే ఆ టైంలోనే ఒక ఏరోప్లేన్ అయితే వెళ్తుంటే దాన్ని అయితే వీడియో తీసాను అనమాట. సో చూస్తున్నారు కదా జూమ్ ఎంత వస్తుందో. ఇది మామూలుగా అయితే కంటికి కనిపించట్లేదు. సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో అయితే షూట్ చేస్తున్నానండి నేను ఈ వీడియోని. చూస్తున్నారు కదా జూమ్ అవుట్ చేస్తే అసలు ఏం కనిపించట్లేదు. మొత్తానికి అక్కడ ఒక 20 minutes అయితే స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట. సో రిటర్న్లో కూడా మనకి ఇట్లా కిందకి దిగే టైంలో కూడా ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది. వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. అండ్ పార్కింగ్ వెహికల్స్ కూడా చూపిస్తాను మీకు ఎన్ని అయ్యాయో. ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. సో ఇన్ని కార్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇదంతా కూడా పార్కింగ్ పైనుంచి చూస్తే అయితే ఇట్లా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి హెల్మెట్స్ పెట్టుకోవడానికి హెల్మెట్ కౌంటర్ అవి కూడా ఉంటాయి. ఇంకా అయితే అది ఓపెన్ చేయలేదు.
అలా అయితే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మొత్తం మంచి మంచి వ్యూస్ అయితే ఉంటాయి. చుట్టూ ట్రీస్ మార్నింగ్ అయితే అసలు మొత్తం చీకటిగా ఉంది కదా! సో, ఇప్పుడైతే ఆ వ్యూస్ అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మొత్తం 40 కర్వ్స్ అయితే ఉంటాయండి. ఈ హిల్ టాప్ వరకు పార్కింగ్ వరకు వెళ్ళటానికి. అండ్ ఈ టైంలో కూడా వస్తూనే ఉన్నారు చూడండి. కార్స్ అయితే వరుసగా ఉన్నాయి. ఆ పైన ఉన్న వెహికల్స్ తగ్గితే ఇవి అయితే అలో చేస్తారనమాట. ఇంకా అసలు చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ వ్యూస్ మాత్రం సూపర్‌గా ఉంటాయి. ఈ ట్రీస్ వాటిలతో. అండ్ లైట్‌గా ఫాగ్ కూడా స్టార్ట్ అయింది. మార్నింగ్ అయితే లేదు గానీ, బట్ ఈ టైంలో ఫాగ్ కూడా స్టార్ట్ అయింది. చాలా బావుందనమాట జర్నీ కూడా. అయితే కేర్‌ఫుల్‌గా కూడా డ్రైవ్ చేయాలి. సో, ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ గేట్ దగ్గర నుంచి అయితే ఇట్లా అయితే స్టాప్ చేశారనమాట. సో, ఆ పైన వెహికల్స్ తగ్గిన తర్వాత ఇవైతే అలో చేస్తారు. సో, ఇంత ట్రాఫిక్ అయితే ఉంటుంది లేట్ అయితే గనక. సో, ఎర్లీగా వెళ్తే బెటర్ అనమాట. సో, అలా మొత్తానికి నంది హిల్స్ ట్రిప్ అయితే ఇలా సాగిందనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ చూసారా? లేదంటే వెళ్ళాలి అనుకుంటున్నారా? ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.